ప్రభు నామంన అందరికీ శుభములు వందనమన్నాతులండి. ఈరోజు మన వాక్య ధ్యానంలో ఆయన సిలువలో పలికిన రెండవ మాటలో దేవుడు నాకు అందించిన జ్ఞానం కొలది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. ఎందుకు ఆయన ఆ మాట అన్నారండి? నిశ్చయముగా మరి ఆయనతో పాటు కలిసి 12 మంది శిష్యులు ఉన్నారు కదండి. మరి 12 మంది శిష్యులను ఎవరికి కూడా ఆయన అటువంటి భాగ్యం ఇవ్వలేదు కదా. మరి ఆయనకు ప్రత్యేకించి అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ అతని మీద ఎందుకు చూపించారు? మరి పరలోకానికి మనకు తెలిసినంత వరకు మనము అక్కడికి చేరాలనంటే చాలా వరకు కూడా నువ్వు మరి దేవుని ప్రయాణంలో కూడా అందరూ మేము నీ రాజ్యములోకి రావాలనంటే మేము ఏమేం చేయాలి, మేము ఏమేం చేయగలగాలి అని అందరూ అడుగుతుంటారు కదండి. అంటే కొన్ని అర్హతలు ఉంటాయి కదా. మరి ఆ అర్హతలన్నిటినీ అధిగమించినట్లు ఇతనికి ఆ క్షణంలో, అంటే ఆ ఒక్క క్షణంలోనే ఇతనికి ఆ భాగ్యం ఎలా దొరికిందంటారు? ఎలాగున ఆ భాగ్యం దొరికిందని అంటారంటే, మన జీవితంలో మన లైఫ్లో మనం కూడా చూసేటువంటి పరిస్థితుల్లో అండి చాలా వరకు ఇప్పుడు మీరు చిన్నవారైనప్పటికీ పెద్దవారైనప్పటికీ మీ జీవితంలో మీకు గుర్తుండిపోయే సమయాలు ఏంటి అని అంటే, నిన్నటి కాలంలో కష్టకాలం అని చెప్పి మనం అనుకున్నాం కదా. ఆ కష్టకాలంలో మరి నువ్వు ఎప్పుడైతే ఉదాహరణకు ఆకలి కొనినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు మనకు కారముతో పెట్టినా కూడా అది మనకు కమ్మగానే అనిపిస్తుంది. అలాగున్నే మనం బాధలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ అర్థం చేసుకోకుండా అందరూ తృణీకరించి, అందరూ ద్వేషించినప్పుడు ఒక్కరు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము కూడా వారి మీద ఎట్లాంటి ప్రేమ చూపించగలుగుతామనంటే, మనం మరి దేవుని పోలిక చొప్పుననే కదండి మనం కూడా రూపింపబడింది. మనము కూడా ఎలాగున ఇది చేస్తామనంటే, నేను జీవితంలో నా లైఫ్లో నేను ముందుకు వెళ్తాను, ఖచ్చితంగా నేను వెళ్ళినప్పుడు నేను నిన్ను మాత్రం గుర్తుపెట్టుకుంటాను, నీకు మాత్రం నేను సహాయం చేస్తాను అనేటువంటి స్వభావంతో మనం కూడా ఉంటాం కదండి. అలాగున్నే మన కష్ట సమయంలో మనకు సహాయం చేసిన వారి పట్ల కూడా వారు మాకు ఇలాంటి కష్ట సమయంలో వారు మాకు సహాయం చేశారు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. మరి అందరూ ఆయన్ని దూషించి అందులో ఆయన చేత సహాయం పొందిన వారు నాకు తెలిసి 50% పైన ఉంటారండి. 50% పైన ఉంటారు. మరి అంతమంది ఆయన చేత సహాయం పొందిన వారు కూడా ఆ సమయంలో ఆయనను అలాగున వారి మేలును మర్చిపోయి వారు అలాగున ప్రవర్తించే వారిగా ఉన్నారు కదండి. మరి మిగతా వారు అందరూ కూడా సిలువ వేయము అని ప్రవర్తించే వారిగా ఉన్నారు. మరి అందరూ ద్వేషించినప్పటికీ మరి ఆ పక్కన ఉన్న కుడి పక్కన ఎడమ పక్కన ఉంటే పక్కన ఉన్న దొంగ కూడా అతను కూడా అలాగే మాట్లాడిన వారిగా ఉన్నారు. ఇతను ఒక్కడు మాత్రమే ఆ సమయంలో ఆయనకు అర్థం చేసుకొని, ఆయన కష్ట సమయంలో, ఆయన నరక యాతన అనుభవించే సమయంలో ఆయనకు ప్రేమగా ఒక మాట మాట్లాడిన మనిషిలా ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఆయన ఇలాంటి గుణము కలిగే, రేపు నేను నా తండ్రి రాజ్యంలోకి వెళ్తాను, వెళ్ళినప్పుడు నాతో పాటు నువ్వు కూడా నాతో పాటు అక్కడ స్థానంలో ఉంటావు అని ఒక్క క్షణంలో ఆయన పరలోక స్థానాన్ని సంపాదించుకున్నారు కదండి. మరి మన జీవితంలో మనము కూడా అలాంటి స్థితిగతిలో ఉండాలి. ఆయనను మనం అర్థం చేసుకొని ప్రేమించగలిగేటువంటి వారుగా ఉండాలి. ఆయన ప్రేమను పొందుకునే వారముగా ఉండాలి.
కనుక అటువంటి భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను కాక. ఆమె ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.